బ్యూటీ ఆఫ్ అరేబియా కడలి. అయితే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు స్టోరీ లైన్ అంతా, ట్రైలర్ వచ్చిన తర్వాత మిమ్మల్ని చాలా మంది అడిగారు, అంటే తండేల్ని గుర్తు చేస్తోంది అని అంటున్నారు. అంటే ఈ తండేల్కి ఓటీటీ వర్షన్ గా అనుకోవచ్చా? అంటే అందులో ఏంటంటే ఇంకొంచెం చూపించుంటే బాగుండేది అనేటువంటి టాక్ ఉంది. ఇదేంటంటే చాలా డెప్త్ గా చూపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓటీటీ వర్షన్ అయ్యో చెప్పండి చెప్పండి. మీరే ఆన్సర్ చెప్పేశారు కదా, ఇంకా డెప్త్ గా చూపించే స్కోప్ ఉంది కాబట్టి. ఓకే ఓకే. సో అంటే అక్కడ ఓన్లీ ఆ మెయిన్ లీడ్స్ నేను తండ్రి చూడలేదు, బట్ ఒక్క బుజ్జి తల్లి బీజిఎంఏ మిస్సింగ్ అబ్బా ఇందులో. సారీ వేరేలాగా అనుకోవచ్చు. అది ఒక పాజిటివ్. నేను ఇందాక కూడా అన్నది ఏంటంటే ఆ సినిమా ఆడింది డెఫినెట్లీ. ఆడలేదు అనుకోండి మనం అసలు ఈ టాపిక్ మాట్లాడేవాళ్ళం. అది ఆడి అంత బాగా అంటే డెఫినెట్లీ నేను ఇందాక అన్నట్టు ఇది ఒక వైడర్ అండ్ బిగ్గర్ క్యాన్వస్. దీనికి అరేబియా కడలి అనే ఆ పర్టికులర్ మూల కథకి మా వర్జన్ ఇది డిఫరెంట్ టేక్. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే మీకు ఎక్కడా కూడా, ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్పాను కదా, ఆ స్టోరీలో మీకు ఎక్కడ డిఫరెన్స్ లేదు. ఇప్పుడు నేను ఆనంది ఉన్నాం, ఇప్పుడు ఆ క్యారెక్టర్ తన క్యారెక్టర్ లేదు కదా. సో అలా చాలా లేయర్స్ ఉంటాయి సిరీస్ లో, డెప్త్ అండ్ లేయర్స్ ఎక్కువ. క్రిష్ గారు కానీ సూర్య గారు కానీ. అయితే ఆనంద్ గారు, అంటే మీరు కూడా అంటే చేస్తున్నటువంటి ప్రతి మూవీలో కూడా ఒక రకమైన డిఫరెంట్ ముద్ర వేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో గంగా క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అంటే జనరల్ గా ఈ సర్వైవర్ థ్రిల్లర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మేల్ డామినేటింగ్ గా ఉంటాయి. అంటే కథంతా వాళ్ళ పైకి వెళ్ళిపోతుంది, వాళ్ళే క్యారీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. యాజ్ ఎ ఫీమేల్ గా మీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, మీరు ఎంత బోల్డ్ గా ప్రెజెంట్ చేస్తారు? మీరు తను అసలు స్ట్రాంగ్ లేకపోతే చేయదండి. అది నేను తను చెప్తున్న ఆన్సర్ బట్ అర్థమైంది ఏంటంటే ఈ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, ఫైట్ చేయాలి అంటే చాలా భావోద్వేగాలతో కూడినటువంటి క్యారెక్టర్. ఇప్పుడు నేను ఒక లీడ్ ఇచ్చేసాను. చాలా తక్కువ మాట్లాడడం వచ్చి ఇంటర్వ్యూ అనగానే ఐ డోంట్ నో మాటలు అంత ఫ్లోగా రావు. అంటే ద బ్యూటీ ఆఫ్ వెబ్ సిరీస్ ఏంటంటే అందరికీ ఆ స్పేస్ దొరుకుతుంది. నాకు ఆ స్పేస్ ఉంది, హీరో గారికి అందరికీ ఆ ఈక్వల్ స్పేస్ ఉంది. ప్రతి ఒక్కరు ఒక్కరి మీదే ఫోకస్ చేసి లేదు ఈ సిరీస్. అండ్ కమింగ్ టు గంగా, షీఈస్ అ టీచర్ అండ్ చేంజ్ రావాలి, ఊరికి మంచి జరగాలి అని కోరుకునే ఒక క్యారెక్టర్. అండ్ తను డ్రీమ్ చేసేదా అంటే అక్కడ వాళ్ళకున్న సోర్స్ అండ్ మీన్స్కి అంత పెద్దగా డ్రీమ్ చేయరు, బట్ తను పెద్దగా డ్రీమ్ చేసే ఒక అమ్మాయి. అండ్ ఒక బ్యూటిఫుల్ బాండ్ బిట్వీన్ మీ అండ్ బ్రదర్ అండ్ సహదేవ్ గారు, అమ్మ, అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో మంచి వెయిటేజ్ ఉన్న ఒక క్యారెక్టర్. అంటే ఎలా అనిపించింది అంటే అంత పెయిన్ తీసుకోవాలి, అంత ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, కొంచెం బిగ్ క్యారెక్టర్ కాబట్టి, పైగా 8 ఎపిసోడ్స్ ఆఫ్ అందులో మనం చూపించగలగాలి ఆమె ఇంపాక్ట్. సో ఫస్ట్ టైం ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకొని అంటే మీరు ఓన్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ సీన్స్ ఉన్నాయా ఇందులో? ఎస్, డెఫినెట్లీ. అలా చేసుకొని ఎలా చేస్తాం. కథ విన్న తర్వాత డైలాగ్స్ ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు వెరీ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉన్నాయి. సో అంటే సూర్య గారితో ఇట్ వాస్ వెరీ ఈజీ. నాకు క్లియర్గా ఆయనతోని ఆ ఫస్ట్ 2 daysలోనే ఆ మీటర్ ఎంత కావాలి, హీ వాంటెడ్ ఇట్ టు బి వెరీ న్యాచురల్, చాలా డ్రామాటిక్గా అలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు. హీ వాంటెడ్ వెరీ జెన్యూన్ ఎమోషన్. సో ఎన్ని డేస్ జరిగిందండి షూటింగ్ మొత్తం? ఇయర్సా? 55 days జరిగింది. 50 days అంతే. ఓకే, చాలా ఫాస్ట్. సో క్రిష్ గారు రాసుకున్నటువంటి స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది సత్య గారు? అదేనండి, నేనంటే మిస్ అవ్వకూడదు అనిపించింది. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళినా అలా ఒప్పేసుకుంటారు కదా, మనం తొందరగా ఒప్పేసుకుంటే బెటర్ అనిపించింది. ఆ విధంగా అంటే మీ దగ్గరికి వచ్చిన ఇప్పుడు మీరు చేసిన అన్ని సినిమాల స్క్రిప్ట్లు ఇలా వేరే వాళ్ళు ఒప్పేసుకుంటారేమో అనే మీరు ఒప్పేసుకోవడం జరిగిందా? అట్లాంటివి బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు షర్ట్ చూసాం అనుకోండి, అది బాగుందంటే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది కదా, అదే ఎవడో చేసుకుంటారు. సో అంతే కదా, ఏదైనా కూడా అది నచ్చితేనే కదా మనం కావాలనుకుంటాం. లేకపోతే ఊరికే ఇంకోలు తీసేసుకుంటారు అని చెప్పి తీసుకుంటే అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు అసలు. అది అసలు ఇట్లా ఎవరు వర్కౌట్. అది మనకు ఫస్ట్ ఆ షర్ట్ సరిపోవచ్చు. సో ఆ విధంగా నచ్చింది కాబట్టి వి షుడెంట్ మిస్ అనిపించింది. ఎమోషన్, అంత ఎమోషన్ ఉండి రూటెడ్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. రెస్పాన్సిబిలిటీ ఉంది, తర్వాత డ్రామా చాలా ఎక్కువ ఉంది. సి ఎపిసోడ్స్ కానీ చాలా బాగా వచ్చాయి. సైక్లోన్ లో
ఎపిసోడ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని చాలా 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 హ్యాపీ. సో మొత్తం వాటర్ లో ఎంత షూటింగ్ జరిగిందంటే ఏం చెప్తారు? 20 days జరిగింది. 20 days మొత్తం వాటర్ లోనే. వాటర్ లో జరిగింది. సో ఫుడ్ అంతా కూడా సీ ఫుడ్ ఏనా? సీ ఫ్రై ఏంటంటే ఫిష్ ఫ్రై, ఫిష్ వేటాడి అలా కాదండి. ఇంకొక అంటే మీరు అట్మాస్ఫియర్ లో ఉన్నారు కాబట్టి అంటే అదే బేసికలీ మార్నింగ్ 7 or 6 కలగా బోట్స్ వెళ్ళిపోయాయి లోపలికి. ఓకే. అక్కడ 20 days, అరౌండ్ 20 days ఎంతో 15 to 20 days ఎగ్జాక్ట్లీ తెలీదు. ఒక 10 kilometers లోపలికి వెళ్ళాలి సీ లోపలికి. భయంకరమైన ఎండ అండ్ సీ సిక్నెస్, వామిటింగ్స్ అవన్నీ చాలా. దీనికి తోడు మాకు అక్కడ మేజర్లీ ఏంటంటే ఆ బూట్ అంతటికి వాష్రూమ్ ఇంతే ఉండేది అనమాట. అది కొంచెం సో ఎక్కువ ఏం తినేవాళ్ళం కాదు, ఎందుకు వచ్చిన రిస్క్ అండి. అదేలేండి, అన్ని ఐటమ్స్ ఉన్నా కూడా తినడానికి లేకుండా. ఓకే, సో రోషన్ గారు, అంటే మీ గోట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అంటే రోషన్ అనే పేరు ఇలా స్పార్క్ అయింది. సో అంటే తర్వాత మీ నుంచి వచ్చేటువంటి సినిమాకి సంబంధించి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి అరేబియా కడలిలో ఏంటి మరి రోషన్ ఏం చేయబోతున్నాడు? అంటే బేసికల్ గా అరేబియా కడలి అనే సినిమా నేను కోర్ట్ కంటే చాలా ముందే జరిగింది అండ్ దాని ముందే షూట్ చేయాలి. బట్ కోర్ట్ చాలా ఫాస్ట్ గా లైక్ 1 year స్పాన్ లో లాస్ట్ ఇయర్ లైక్ March 13th కి కథ చెప్తే March 14th కి సినిమా రిలీజ్ అవ్వాలి. లైక్ 1 year లోనే ఇమీడియట్ గా రిలీజ్ అయిపోయింది. ఓకే ఓకే, దాని ముందే ఓకే చేసింది కదా అరేబియా కడలి. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఎలా ఉంటుంది? అది బ్రదరే, బట్ ఎలాంటి బ్రదర్? మంచి బ్రదరా, అల్లరి బ్రదరా, ఒక అదొక ఆర్ట్? అంటే సినిమా అంతా సినిమా ఒక సైడ్ ఉంటే లైక్ నా క్యారెక్టర్ ఒక సైడ్ ఉంటుంది. సినిమా ఒక సైడ్ అంటే లైక్ ఒక్కొక్క క్యారెక్టరైజేషన్స్ ఒకటి ఉంటే అన్ని సినిమా అంటే లైక్ ఒకదాని వైపు ట్రావెల్ అవుతుంటే నా ఒక్కడి క్యారెక్టర్ మాత్రం ఇంకో ఆర్క్ లో ఉంటుంది. సో అంటే కథని ఏమన్నా మలుపు తిప్పి అలాంటి క్యారెక్టర్, బట్ సంథింగ్ డిఫరెంట్ అన్ని క్యారెక్టర్స్ లో. అన్నయ్య ఇందాక అన్నయ్య చెప్పినట్లు ప్రతి ఒక్క క్యారెక్టర్ అన్నయ్యకి రూటెడ్ ఉండడం ఎలా ఇష్టం, నాకు అలా చాలా రూటెడ్ గా వెళ్ళి ఉండడం ఇష్టం. లైక్ వైజాగ్ ఎప్పుడన్నా అలా సీ షో సైడ్ వెళ్ళినప్పుడు ఉంటారు కదా టీనేజర్స్, ఆ పూసలు దండ వేసుకొని వాళ్ళ పూట గడవడం కోసం వాళ్ళు చాలా లైక్ ఈజీ మనీ ఎక్కడ నుండి వస్తే వాళ్ళు అక్కడ అలా పనిచేసేస్తుంటారు. అది మంచి పన చెడ్డ పన ఆలోచించకుండా వెళ్ళు. సో అలాంటి ఒక డిఫరెంట్ ఆర్క్ ఉన్న ఒక క్యారెక్టర్